హలో అండి. వెల్కమ్ టు స్వరమాధురి. స్వరమాధురి ఛానల్ అనేది కంప్లీట్ టూర్ అండ్ ట్రావెల్ ఇన్ఫర్మేషన్ అలాంగ్ విత్ రకరకాల పుణ్యక్షేత్రాలు, సిటీస్ గురించి. రీసెంట్‌గానే అయోధ్య రామ మందిరం గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. మీరు వెళ్ళి ఆ లేటెస్ట్ వీడియోని చెక్‌ఔట్ చేయొచ్చు. అలాగే లక్షద్వీప్‌ని చాలామంది వెళ్ళాలనుకుంటున్నారు. ఈ మధ్య జరిగిన కాంట్రోవర్సీ గానీ, లేకపోతే మన ఇండియాలోనే ఎంతో వండర్‌ఫుల్ ప్లేస్ ఈ మధ్య మనకు తెలిసింది. వెళ్ళాలి అని చాలామంది ప్లాన్ చేసుకుంటున్నారు. అక్కడికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి అని లక్షద్వీప్ వీడియో గురించి, అలాగే అయోధ్య రామ మందిరం గురించి లేటెస్ట్ వీడియోస్‌లో ఉన్నాయి. ప్లీజ్ వెళ్ళి అది చెక్‌ఔట్ చేయండి. ఈరోజు మనం బెంగుళూరులో ఉన్న బనశంకరి అమ్మవారి గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము. ఎలా వెళ్ళొచ్చు, ఏ విధంగా చేరుకోవచ్చు, ఆ అమ్మవారికి అసలు అక్కడ స్థాపన ఎలా జరిగింది, దానికి సంబంధించిన చరిత్రతో పాటు కంప్లీట్ డీటెయిల్స్ తెలియజేస్తాను. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. శ్రీ బనశంకరి టెంపుల్ అనేది మనకి గాడెస్ బనశంకరి అమ్మవారు ఉండడం జరిగింది. అక్కడ అమ్మవారు బనశంకరి నామంతో పేరు పొందారు. కనకాపుర రోడ్లో ఉంది. అది బెంగుళూరు. ఇది మోస్ట్ పాపులర్ అండ్ ఓల్డెస్ట్ టెంపుల్ ఇన్ బెంగుళూరు అని చెప్పచ్చు. మీకు బెంగుళూరు వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా శ్రీ బనశంకరి అమ్మవారిని దర్శించుకుంటారు. ఆమె చాలా ప్రతిష్ట కలిగిన వారు, అలాగే ఎంతో పవర్ఫుల్ అమ్మవారు. ఇంకా దీన్ని ఎలా చేరుకోవాలి అనుకుంటే మీరు సింపుల్గా బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. మీరు బెంగళూరు ఎయిర్పోర్ట్కి చేరుకుంటే మీరు విత్ ఇన్ సిటీ మీరు కనకాపుర రోడ్ని చేరుకోవచ్చు. లేదా ట్రైన్లో చేరుకోవాలనుకుంటే మీకు బెంగళూరు సిటీ రైల్వే స్టేషన్ నుంచి కేవలం 8.5 కిలోమీటర్లు మాత్రమే పడుతుంది. సో విచ్ విల్ బీ ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్లో మీరు రీచ్ అయిపోతారు. 8.5 కిలోమీటర్స్ అంటే వెళ్ళిపోయి మీరు హ్యాపీగా బనశంకరి అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు. అలాగే బస్ ద్వారా చేయాలనుకున్నా మీరు డైరెక్ట్గా కనకాపుర రోడ్ రీచ్ అయితే బెంగళూరులో మీరు అమ్మవారి టెంపుల్కి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఇక్కడికి సంబంధించి అసలు ఈ బనశంకరి అమ్మవారు దేనికి బాగా ఫేమస్ అంటే రాహుకాలానికి, ఎవరైతే రాహుకాలం వల్ల దోషాలు కానీ లేదా రాహుకాల టైం వాళ్ళకి స్టార్ట్ అయ్యి ఎన్నో సమస్యలు పరిష్కారం అవ్వట్లేదు అనుకుంటున్నారో వారు వచ్చి ఈ అమ్మవారిని సందర్శించుకుంటే గనక వారికి ఉన్న ఏదైతే హార్డ్ టైం ఉందో, ఏదైతే కష్టాలు పడుతున్నారో అది అలాగే పేదరికం పోయి వాళ్ళకి రాహుకాల దోషం అనేది పోతుంది అని ఇక్కడ బాగా నమ్ముతారండి. ఆ విధంగా బనశంకరి అమ్మవారి ఎంతో ఫేమస్. అంతేకాకుండా ఇక్కడ సంబంధించి ఒక ఒక విషయం ఏంటంటే ఒక నిమ్మకాయని హాఫ్గా కట్ చేసి, ఆ కట్ చేసిన నిమ్మకాయని రివర్స్లో పల్ప్ ఓపెన్ చేసేసి అందులో నూనె వేసి అమ్మవారికి దీపాలు వెలిగిస్తారు. బనశంకరి అమ్మవారికి ఈ విధంగా ఆ దీపాలు వెలిగించడం అనేది కూడా ఈ 2 విషయాలనేవి అక్కడ చాలా ప్రఖ్యాతి చెందినవి. కట్ చేసిన లెమన్ని లోపల పల్ప్ తీసేసి రివర్స్ చేసి అందులో ఆయిల్ వేసి అమ్మవారికి వెలిగించి, రాహుకాలంలో ఎవరైనా రాహుకాలానికి సంబంధించి చాలా కష్టాలు పడుతున్నారు, చాలా కష్టంగా ఉంది అమ్మ అని వెళ్ళి ఆవిడ్ని ప్రార్థిస్తే గనక రాహుకాల దోషాన్ని రిమూవ్ చేస్తారంట మన బనశంకరి అమ్మవారు. మోస్ట్ ఓల్డెస్ట్ అండ్ పాపులర్ టెంపుల్. ఇక్కడికి సంబంధించి మనకి ఇది ఎలాగా ఎప్పుడు నుంచి ఉంది, దీనికి సంబంధించిన చరిత్ర కూడా మనం తెలుసుకుంటున్నాం కదా. బనశంకరి అమ్మవారి గురించి మనకు చరిత్ర ఏం చెప్తుంది, అసలు ఇది ఎప్పుడు స్థాపించబడింది అనేది నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు తెలియజేస్తాను. ప్లీజ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. చరిత్రకారులు అసలు ఆలయం క్రీస్తు శకం 7వ శతాబ్దానికి చెందినది. కళ్యాణి చాళుక్యుల కాలం క్రీస్తు శకం 603 జగదేమల్లి దేవత ప్రతిమను స్థాపించారు. ప్రస్తుతం పునరుద్ధరించబడిన ఆలయాన్ని 1750లో మరాఠా అధిపతి పరశురాం నిర్మించారు. వైష్ణవ, శైవ, జైన మరియు శాక్త మతపరములు విశ్వాసములకు రాజరికపు అనుగ్రహాన్ని చెందిన చాళుక్యుల పాలనలో ముందే అసలు ఆలయం ఉనికి ఉందని కూడా మనకి చెప్తూ ఉంటారు. వారు బనశంకరి శక్తి స్వరూపినిగా పూజించారు. జగదేకమల్లి ఆలయాన్ని అనేక చేర్పులతో పునరుద్ధరించబడినట్టు ఇది కూడా అలాగే ఉన్నట్టు శాసనాలు పేర్కొంటున్నాయి. 1019 ఏడి నాటి ఆలయానికి ఉత్తరం వైపున ఉన్న స్తంభంపై కన్నడ భాషలో ఉన్న మరొక శాసనం రాష్ట్రకూటరాజు భీమసేముని శౌర్యాన్ని గురించి కూడా వివరిస్తూ ఉంటుంది. ఆలయ ప్రవేశ ద్వారం వద్ద దీపస్తంభాలు కనిపిస్తాయి. వీటి నిర్మాణం ఒక శాసనం ప్రకారం యోధుడు కేతమయ్య ఆపాదించారని కూడా చెప్తుంది. మనం గనక చరిత్ర చూసుకున్నా, మన ప్రీవియస్ హిస్టరీ బుక్స్ చూసుకుంటే ఎప్పుడు 7వ శతాబ్దానికి 6వ శతాబ్దానికి ముందు నుంచి కూడా ఈ ఆలయం ఉందంటండి. అప్పుడు చాళుక్యుల నుంచి ఈ అమ్మవారిని స్థాపించి కొలుస్తున్నారు అమ్మవారిని. సో డెఫినెట్గా ఇది ద మోస్ట్ పాపులర్ అండ్ ద ఓల్డెస్ట్ టెంపుల్. వెళ్ళారంటే బనశంకరి అమ్మవారిని దర్శించుకోండి. ఇది మనకి ఇక్కడికి సంబంధించిన చరిత్ర. ఇక్కడ ఎంట్రీ ఫీ అనేది లేదు. దర్శన్ టైమింగ్స్ ఏంటి అని మీకు క్లియర్గా చెప్పేస్తాను. మీరు ఆ టైంకి చేరుకుంటే హ్యాపీగా వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవచ్చు.
మండే, వెడ్నెస్డే, థర్స్డే అండ్ సండే గనక మీరు చూసుకుంటే ఈ 4 రోజుల్లో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మీకు ఆలయం తెరిచి ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ సాయంత్రం 4:30 నుంచి 8కి మీకు తెరుస్తుంది. మధ్యాహ్నం అనేది క్లోజ్ చేసి ఉంటుంది. మీరు వెళ్తే మ్యాక్సిమం మార్నింగ్ టైం ఆర్ ఈవినింగ్ టైం వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవచ్చు. అదే ట్యూస్డే తీసుకున్నట్లయితే 6 ఉదయం నుంచి మధ్యాహ్నం 1 గంట, అలాగే మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 9 వరకు ఓపెన్ చేయడం జరుగుతుంది. మీరు వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవచ్చు. ఇంక ఇక్కడికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఏంటంటే ఇక్కడ రథయాత్ర అనేది చేస్తారు. బనశంకరి అమ్మవారి రథయాత్ర అది ఒక చాలా పెద్ద కల్చరల్ ఫెస్టివల్. అమ్మవారిని ఊరేగించడం జరుగుతుంది. ఊరంతా కూడా చాలా బాగా సందడిగా జరుపుకునే పండగలాగా ఈ రథ ఉత్సవం ఉంటుంది. అదే కాకుండా డైలీ అభిషేకం కూడా ఉంది అమ్మవారికి ఉదయం 6:30 నుంచి 8:30 అక్కడికి సంబంధించిన పూజా కార్యక్రమాల్లో. ఇంకా మీరు బెంగళూరు వెళ్ళారు, బనశంకరి అమ్మవారిని దర్శించుకున్నారు. చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు ఏంటి అంటే నేను కొన్ని లిస్ట్ అవుట్ చేసేస్తాను. మీరు అక్కడికి వెళ్తే బనశంకరి అమ్మవారి ఆలయంతో పాటు ఇవన్నీ కూడా చూసేయచ్చు. నియరెస్ట్ అట్రాక్షన్స్ అంటే ఒకటి ఇస్కాన్ టెంపుల్ రాధాకృష్ణది, అలాగే టిప్పు సుల్తాన్ ప్యాలెస్ ఉంది, దొడ్డ గణపతి టెంపుల్. దొడ్డ గణపతి టెంపుల్ చాలా ఫేమస్ ఆలయం. గణపతి మన కోరికలని తీర్చే దేవుడు అని చెప్పి అంటారు. బెంగళూరులో మనం చూసుకున్నట్లయితే బనశంకరి అమ్మవారు, దొడ్డ గణపతి రెండు కూడా చాలా ఫేమస్. అక్కడికి కూడా మీరు వెళ్ళొచ్చు. అలాగే బుల్ టెంపుల్ అండ్ ఫ్రీడమ్ పార్క్. సో ఇలాగ ఒక 5-6 ప్లేసెస్ మీకు ఇక్కడ బనశంకరి అమ్మవారికి దగ్గరలోనే చుట్టుపక్కల ఉండడంతో మీరు అక్కడికి వెళ్ళి మేబీ ఒక 1 డే 2 డేస్ ట్రిప్ కింద ఇవన్నీ కూడా కవర్ చేసుకొని వచ్చేయచ్చు. చూసారు కదండి ఆ బనశంకరి అమ్మవారి యొక్క విశిష్టత, అక్కడికి సంబంధించిన చరిత్ర, ఎలాగ ప్రతిష్టాపన జరిగింది, అక్కడికి ఎలా వెళ్ళొచ్చు, చుట్టుపక్కల ప్రదేశాలు ఏంటి అన్నీ చెప్పేశాను కదా. ఇదే కాకుండా లేటెస్ట్ వీడియోస్ అయోధ్య అండ్ లక్షద్వీప్ గురించి కూడా చెప్పడం జరిగింది. ఇదే కాకుండా జ్యోతిర్లింగాలు, శక్తిపీఠాలు అండ్ డిఫరెంట్ సిటీస్ అండ్ కంట్రీస్ గురించి చెప్పాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, లైక్ చేయండి. అలాగే మీరు బెంగళూరు వెళ్ళి విజిట్ చేశారా లేదా నా కమెంట్స్లో తెలియజేయండి. ఇంకా ఏ సిటీ గురించి కానీ ఏ ఆలయం గురించి కానీ తెలుసుకుందాం అనుకుంటున్నారు మీరు డెఫినెట్గా కామెంట్ చేయండి. నేను దాని గురించి కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేసి మీకు నేను వీడియో చేసిస్తాను. చాలామంది పాజిటివ్ కామెంట్స్ తెలియజేస్తున్నారు వాయిస్ గురించి కానీ కంటెంట్ గురించి కానీ. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి. పేరు పేరున ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి అండ్ ఫాలోవర్కి ఆ కమెంట్స్ డెఫినెట్లీ నేను మ్యాక్సిమం రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తాను. కమెంట్సే మాకు ఎంకరేజ్మెంట్గా ఉంది నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ చేయడానికి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ ఆన్ ద నోటిఫికేషన్ ఐకాన్. యూట్యూబ్లో కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఫాలోయింగ్. థ్యాంక్ యూ.